అప్పులకే 76,000 కోట్ల రూపాయలు కడుతున్నాయి. ఎవరు చెప్తారు ఇది? రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి చెప్తున్నాడు. అయితే దీని కథ నా దగ్గర ఉన్నది. ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నిజానికి ఏంది కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి ఎందుకు గిట్లా అబద్ధాలు చెప్తారో కూడా అర్థం కాని పరిస్థితి అయితే కనబడుతుంది. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం 3 లక్షల కోట్లకు సంబంధించి అప్పు చేసిందండి. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, కేసీఆర్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఎంత అప్పు చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఎంత అప్పు చేసింది, ఒకసారి మనం డెప్త్గా చూస్తే కళ్ళు చెదిరిపోయే అంశాలు కనబడతాయి ఇక్కడ. ఎందుకంటే పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అనతి కాలంలోనే వచ్చి 7-8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. అది అందరికీ తెలిసిన విషయమే. నేనేమంటున్నా అంటే, ఒకసారి తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం. వీళ్ళ రోత మాటలు, వీళ్ళ గబ్బు మాటలు మాత్రం మీరు అస్సలు కూడా ఆలోచించకండి. 2014 రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉన్న అప్పు 72,658 కోట్లండి. ఆ రాష్ట్రంలో సుమారు ఎంత అంటే రెవెన్యూ మిగులుకు సంబంధించి 16,000 కోట్లు. ఇది అందరికీ తెలిసిన విషయం. ఇక కేసీఆర్ అంటే 2014 నుంచి 2023 వరకు ఇక్కడ పూర్తి స్థాయిలో శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడు ఎంత వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ ఏమని చెప్పిందంటే,